బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలు ఉన్నటువంటి ఇస్ఫహాన్ పైన అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. దీంతో ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్లో ఆయుధ నిల్వలున్నటువంటి ఓ డిపో పైన 2000 పౌండ్ల బంకర్ బస్టర్లతో అగ్రరాజ్యం దాడి చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అటు పర్షియన్ గల్ఫ్లో కూడా కువైట్ చమురు ట్యాంకర్లపైన కూడా ఇరాన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తమకు సహకరించని దేశాలు సొంతంగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుకుం జారీ చేశారు. ఇక మరోపక్క కాస్త ముందుగానే యుద్ధాన్ని అయితే ఆయన ఆపేస్తారని చెప్పేసి సంకేతాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. తాజాగా దాడి వీడియోలను కూడా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడుల్ని తక్షణం ఆపాలని చెప్పేసి చైనా, పాకిస్తాన్ కూడా ప్రతిపాదించింది. ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికాకు కొన్ని దేశాలు షాక్ ఇస్తూ ఉన్నాయి. యుద్ధంలో పాల్గొనే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడానికైతే ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లయితే ప్రసార మాధ్యమాలు వెలువడుతూ ఉన్నాయి. ఇక ఇటీవల స్పెయిన్ సైతం ఇదే తరహా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పైన దాడుల్లో జోక్యం చేసుకోవడానికి ఏదైతే EU దేశాలు ఇష్టపడటం లేదు. ఇక సిసిలీలోని తమ కీలకమైనటువంటి వైమానిక స్థావరాన్ని కూడా అమెరికా విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లుగా కూడా ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో బాంబర్ విమానాలనైతే నిలపడానికి ఇటలీ అనుమతిని అమెరికా కోరినట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. హర్మోజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకైతే ఆయన సిద్ధంగా ఉన్నారని అమెరికా అధికారుల్ని కూడా ఉటంకిస్తూ వెల్లడించింది. హర్మోజ్ను బలవంతంగా తెరిపించే ప్రక్రియ తాము అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయమే తీసుకుంటుందని చెప్పేసి అమెరికా అంచనా వేసిందని తెలిపింది. ఇప్పటికే 30వ రోజుకు చేరుకున్నటువంటి యుద్ధాన్ని మరింత పొడిగించకుండా ముగించాలని చెప్పేసి యోచిస్తున్నట్లయితే పేర్కొన్నది. ఇరాన్ నౌకాదళం క్షిపణి నిల్వలను బలహీనపరచడాన్ని అమెరికా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఈ లక్ష్యాలు సాధించిన తర్వాత యుద్ధాన్ని తగ్గిస్తూ కూడా దౌత్యపరంగా కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ట్రంప్ యోచిస్తున్నారని, హర్మోజ్ను వెంటనే తెరవడానికి సైనిక చర్యలు చేపడితే యుద్ధం మరింత కాలం కూడా కొనసాగాల్సి వస్తుందని చెప్పేసి అమెరికా అంచనా వేసిందని చెప్పింది. అందుకే ఆ బాధ్యతను యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోందని వెల్లడించింది. ఇరాన్పై దాడులకు సహకరించని మిత్ర దేశాలపైన మండిపడినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాల ముందు 2 ఐచ్ఛికాలు ఉంచారు. అవి తమ నుంచి చమురును కొనుగోలు చేయాలని, లేదంటే హర్మోజ్ను దాటి సరుకు తెచ్చుకోవాలని చెప్పేసి తెగేసి చెప్పారు. చమురు ధర పెంపుతో నిరుత్సాహపడినటువంటి దేశాలు ఇలాగే చేయాలని తెలియజేశారు. కొన్ని దేశాలు వాటి పనినిగా అవి చేయకపోతే వాటి యొక్క అణు ఇంధన కర్మాగారాల సంగతి తాను చూడాల్సి వస్తుందని కూడా తెలియజేశారు. ఇజ్రాయెల్ వైపు కూడా వెళ్లాల్సినటువంటి సైనిక విమానాలను ఫ్రాన్స్ అనుమతించడం లేదని, ఇరాన్ వంటి నరహంతక దేశం విషయంలో కూడా సహాయ నిరాకరణ చేస్తున్నటువంటి ఆ దేశాన్ని గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి హెచ్చరించారు. మరోవైపు ఇంటా బయట తీవ్రమైనటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెరదించేందుకైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఎవరైతే తన యొక్క సన్నిహితులతో అయితే ఆయన తాజాగా ఈ మేరకైతే పేర్కొన్నట్టయితే వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధిని కూడా ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని చెప్పేసి కొన్నాళ్ళుగా అధ్యక్షుడు పట్టుబడుతుండడం తెలిసిందే. దాన్ని తెరిచినా కూడా తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని చెప్పేసి ఆయన చెబుతున్నట్లు ఆ వార్తా సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి.
యుద్ధాన్ని 4 నుంచి 6 వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మోజ్ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కూడా కొనసాగేలా ఉంది. ఇక కనుక మన ప్రధాన లక్ష్యాలైనటువంటి ఇరాన్ నావికా దళాన్ని ఇక దాని యొక్క క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధాన్ని త్వరగా తెరదించేస్తా అని ఇక ట్రంప్ చెప్పుకొచ్చినట్టుగా కూడా పేర్కొంది. మరోవైపు సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అయితే అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.